కర్నూలు బస్సు ప్రమాదంలో మియాపూర్కు చెందినటువంటి జయసూర్య గాయాలతో బయటపడ్డాడు. మియాపూర్ మక్తా మహబూబాపేటలో జయసూర్య తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన జయసూర్య బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందంటూ కూడా నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ అవ్వడంతో మూసాపేటలో బస్ ఎక్కాడు. ఉదయం 6 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక జయసూర్య ప్రమాదం జరిగినట్లుగా తెలియజేశాడు. ఇక స్వల్ప గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలియజేశాడు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. అది బస్సోడు అంకుల్. బస్సోడు ఏం చేసిండంటే బండిని గుద్దాడు. బండిని గుద్దేసరికి బండోడు వెళ్ళి పడిపోయాడు వేరే దగ్గర. బండోడు కింద పడిపోయాడు. బండోడు డివైడర్ అవతల, లెఫ్ట్ సైడ్ డివైడర్ అవతల వాడికి మొత్తం అంతా కట్ అయిపోయి వాడు పడిపోయాడు. వాడికి భయం వేసిందో డ్రైవర్ కి ఏమైందో తెలియదు. బండి బస్ కిందనే ఉంది. బండి బస్ కింద అది అట్లనే పోతుంది. బస్సు నిప్పు స్టార్ట్ అయింది, రావడం స్టార్ట్ అయ్యి మంట అయ్యింది. బస్సు నిప్పు స్టార్ట్ అయింది. నిప్పు నార్మల్ స్పార్క్. నీకెలా అనిపించింది ఆ టైంలో? నువ్వేమనుకుని దుంకేవు నువ్వు? నేను పడుకోలేదు, పడుకున్నా అంటే నిద్రపోలే ఫుల్గా? అదే ఫుల్ గా నిద్రపోలే, జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నా. ఓకే, నీకేమైనా స్మెల్ అనిపించిందా లేకపోతే ఏమన్నా నీకు ఇది అనిపించింది? వాసన వచ్చింది, మొత్తం వాసన వచ్చింది. ఆ వాసన వస్తే నువ్వు ఏం చేసినావు? వాసన పొగ రెండు. లేచి చూస్తే అందరు మంట మంట అని అంటున్నారు. ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు, డ్రైవర్ ఏమో లేడు. ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు. నేను నా లాస్ట్ నుంచి రెండో సీటు. ఓకే, నా ముందు అప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నావు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నా. నా ముందు అప్పటికి అదే వెనకాల డోర్ బాల్ కొడుతున్నారు ఒక పక్కన. నువ్వు డోర్ బాల్ కొట్టి ముందు నుంచి వదిలేపై కింద దూకేసావు. అవుతలేదు అని తెలియక నేను ఇంకో అయినా నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. ఓకే, నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేది, ఏమేమి తెలియదు. ఒక 10 నిమిషాలు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. ఓకే, ఓపెన్ అయిపోయింది. మేము దూకేసాం ఇద్దరం. ఓకే, దూకేసి బయటకు వచ్చేసిన ఒక 5 నిమిషాలకి ఇంకా బస్ మొత్తం కాలిపోయింది. సరే, మీరు వెనకలు ఉండబట్టి 10 ముందులంతా అవుట్. అంతే. అంటే వెనకలలో కూడా ఏమైనా పోయారా? మొత్తం 40 మందిలో 12 మంది బయటపడ్డాం అనుకో. 12 మంది బయటపడ్డాం, మిగతా అంతా 15 మంది ఏమో బయటపడ్డాం. ఓకే, ఒక 20 నుంచి 25 మంది లోపల ఇరుక్కుపోయారు.